100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఛాన్సీ. జనరల్గా మన దగ్గర కొంత అమౌంట్ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటాము. ఇప్పుడైతే ఏకంగా గవర్నమెంట్ నుంచే స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో ఇరుక్కొని మోసపోవద్దు, డబ్బులు పోగొట్టుకోవద్దని ఏకంగా కాలర్ ట్యూన్ చేసేసారు. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఒక సామాన్యుడు తన దగ్గర ఉన్న డబ్బుని కాస్త సేవ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, రిటర్న్స్ ఎలా పొందాలి, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు NSM సర్టిఫైడ్ స్టాక్ మార్కెట్ టెక్నీషియన్ విజయ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో నా దగ్గర ఒక 5 lakhs లేదా తక్కువ బడ్జెట్ ఉంది, లేదంటే బిలో 5 lakhs ఉంది. నేను ఆ అమౌంట్ ఒక 10 yearsకి కానీ, ఒక 12 yearsకి కానీ, లేదా పిల్లల చదువులకి కానీ, పెళ్ళిళ్ళకి కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టాక్ మార్కెట్లో పెట్టడం సేఫే అంటారా? ఒకవేళ మనం పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి గైడ్లైన్స్ పాటించాల్సి ఉంటుంది? తప్పకుండా మేడం, మంచి మాట చెప్పారు మీరు. ఇది కాలర్ ట్యూనే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాలర్ ట్యూన్నే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అంటారు, ఇంట్లోనే కూర్చొని సంపాదించవచ్చు అంటారు, మీరేమి నమ్మి మోసపోకండి అని చెప్తున్నారు. బట్ నేను అనేది ఏంటంటే మేడం, అదే స్టాక్ మార్కెట్ 150 years నుంచి ఎస్టాబ్లిష్ అయింది ఇండియాలో. 1992 స్కామ్ తర్వాత కూడా మార్కెట్ ఉంది. 1990sలో విప్రో కొంటే 10,000 రూపాయల విప్రో 1,600 కోట్లు అయిందని చెప్పి ఇదే డేటా చెప్తుంది. బ్రిటానియా షేర్ 100 రూపాయలు ఉన్నది ఇంత అయిందని చెప్తుంది. బజాజ్ ఫైనాన్స్ 700 రూపాయల నుంచి 7,000 రూపాయలు అయింది అనేది చెప్తుంది. ఇదే డేటా. యూనియన్ బడ్జెట్లు రావడం, ఈ రెగ్యులేటరీస్ రావడం, సెబీ రిజిస్ట్రేషన్ లాంటివి ఉండడం, మాలాగా సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఎక్కువ అవడం. సో ఫోన్లో రావడం అంటే బయట నుంచి బెంగళూరు, ముంబై, గుజరాత్ వీటి సైడ్ నుంచి రావడం, వీళ్ళు ఒకటే రోజున 1,00,000ని ఇంకో 1,00,000 చేస్తాం సార్ అని చెప్పడం, కస్టమర్స్ నమ్మి దానిలో పెట్టడం. మనమేమంటాం అంటే, నమ్మి మోసపోవద్దు అంటే అర్థం ఈ విజయవాడ హైవేలో ప్రమాదాలు జరిగినాయి అంటే అర్థం ఇంకా హైవే ఎక్కొద్దని కాదు, చెయ్యొద్దని కాదు, మితిమీరిన వేగంతో వెళ్ళొద్దని, మందు తాగుతూ నడపొద్దని, ఓవర్లోడెడ్ వెళ్ళొద్దని, బండి కండిషన్ సరిగ్గా చెక్ చేసుకోమని. ఇది వీళ్ళు ఒక్క స్టాక్ మార్కెట్ లోనే లాస్ వస్తున్నట్టు, ఇంకా మిగతా వ్యాపారాల్లో అసలు లాసే రానట్టు స్టాక్ మార్కెట్ నే భూతంలో చూపిస్తారు. ఏది సుబ్బారావు సూసైడ్ చేసుకున్నాడు, అప్పారావు అప్పులు పాలైపోయాడు, వీడికి డబ్బులు పోయినాయి, వాడికి డబ్బులు పోయినాయి. వచ్చినోడేమో నోరు తెరిచి చెప్పడు, ఈ పోయిన వాళ్ళేమో వీళ్ళు ఎలా చేశారు, మందు దాగి డ్రైవ్ చేసావా, ఓవర్లోడా, బండి కండిషన్ సరిగ్గా లేదా, లేదంటే ఆ రోజు వర్షం పడుతుంటే నువ్వు ఓవర్ స్పీడ్ వెళ్ళావా, ఇలాంటి ఏమి చెప్పరు. స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతాయి అంతే. స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతే మరి రిలయన్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళ సంపద ఎంత పెరిగింది, జియో ఫైనాన్స్ లో సంపద పెట్టారు ఎంత పెరిగింది అంటే, పెరిగిన కంపెనీలు ఉన్నాయి, పడిపోయిన కంపెనీలు ఉన్నాయి. మేమేమంటామంటే, ఎక్కడి నుంచో ఫోన్లు రావడం కాదు, ఫోన్లో చెప్తే కాదు, డైరెక్ట్కి వెళ్ళి కలవండి, అతను సర్టిఫైడా కాదా చెక్ చేయండి. ఇప్పుడు నేనే ఉన్నా మేడం, మెట్రో పొడుగున నా ఒక 4 ఆఫీసులు ఉన్నాయి. ఉప్పల్లో ఉంది, బేగంపేటలో ఉంది, యూసుగూడలో ఉంది, మాదాపూర్లో ఉంది. మా ఆఫీస్కి ఎవ్వరు రారు. పుష్ప 2 సినిమాకి మాత్రం అందరు క్యూలు కట్టి టికెట్ల కోసం, లేదంటే సండే రోజు మటన్ కోసం వెయిట్ చేసినంత టైం కూడా వీడి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం టైం తీయరు వీళ్ళు. ఈజీగా రావాలి. ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి ఒక కాల్ వస్తుంది, ఈరోజు టాటా మోటార్స్ కొనుక్కోండి, మీది 50,000, ఇంకో 50,000 1 lakh వస్తుంది అంటారు. ఎలా వస్తుంది? రాదు. లేదు, ఎవరో ఒక ఆఫీస్ పెడతారు, మీ 1 lakh 20% రిటర్న్స్ ఇస్తా అంటే ఈ 1 lakh తీసుకుపోయి అతనికి ఇస్తారు, అతను మోసం చేస్తాడు. ఒక టెక్నీషియన్ని కలిసి ఇతను చెప్పేవన్నీ ఫ్రీగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా కొన్ని రోజులు చెక్ చేసి, మీరు అన్నారు ఇందాక నా దగ్గర 5 లక్షల రూపాయలు ఉందండి, నేను ఎలా చేయాలి? 5 లక్షలు ఈ టెక్నీషియన్ బాగున్నాడని తెలిసిన తర్వాత 50,000 1,00,000 పెట్టాలి. ఓ 3 months చూడాలి, మనం 4 lakhs పక్కన పెట్టుకొని, అప్పుడు కూడా బాగుంది, ఇతను చెప్పేవన్నీ కొద్దిగా అనాలిసిస్ బాగుంది, నా 1,00,000 రూపాయలు కొద్దిగా గ్రో అవుతుంది అని తెలిసినప్పుడు మిగతా 2 పెట్టాలి. మీరు ఎలా గైడ్ చేస్తారంటే, లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టైమ్ లో కూడా మనం ఏ రోజుకి ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసి డ్రా చేసుకుంటాం? ప్రతి సెక్టర్ మేడం, అంటే ఇంట్రాడే కూడా చెప్తాం మనం, అంటే ఈ రోజు కొన్ని ఈ రోజు అమ్మేవి కొన్ని చెప్తాము. కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి మేడం అది మనం, అతనికి ఉన్నటువంటి ఆర్థిక లక్ష్యాలు, అతనికి ఉన్నటువంటి అవసరాలు, దాన్ని బట్టి తన ఇన్వెస్ట్మెంట్ ని మనం డైవర్సిఫై చేసుకోమంటాం. 5 లక్షలు ఉన్న అతన్ని లాంగ్ టర్మ్ లో కొనేవి ఒక 2 లక్షలు, షార్ట్ టర్మ్ లో కొనేవి ఒక 2 లక్షలు,
ఈ రోజు కొని ఈ రోజు నీ నెలవారీ అవసరాల కోసం ఈ రోజు కొని ఈ రోజు అమ్మేవో లేదా ఈ రోజు కొని రేపు అమ్మేవో ఓ ₹1,00,000 పెట్టుకోమంటాం మనం. అంటే ఇతని అవసరాలు తీరుతున్నాయి. ఇతని టెక్నీషియన్ తో ఉంటేనే ఇవన్నీ. టెక్నీషియన్ తో లేకుండా దెర్ ఈస్ ఎ టెక్నిక్ ఫర్ ఎవ్రీ ట్రేడ్ మేడం. అదైతే మనం ట్రాన్స్ఫార్మర్ పేలినా దాన్ని రిపేర్ చేసేవాడు ఉంటాడు. స్పేస్ లో రాకెట్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా దాన్ని రిపేర్ చేసే టెక్నాలజీ ఉంది. సో ప్రతి పనికి టెక్నీషియన్ ఉన్నప్పుడు మీరు ఓన్గా చేసి లేదంటే మనిషిని కలవకుండా అతను సర్టిఫైడా కాదా చెక్ చేసుకోకుండా ఎక్కడి నుంచి వచ్చిన కాల్స్లో పెట్టి మోసపోవద్దు అనేది మా సలహా కూడా. టెక్నీషియన్ని కలవండి, అతను చెప్పేది కొన్ని రోజులు ఫ్రీగా అబ్జర్వ్ చేయండి. అతనంతా బాగున్నాడని తెలిస్తే అతనితో కలిసి వర్క్ చేయండి. మీరు ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి స్టాక్ మార్కెట్స్ ఉపయోగపడతాయని చెప్పడమే మన ఉద్దేశం. మీ ద్వారా ఐడి డ్రీమ్ ప్రేక్షకులకు చెప్పే ఉద్దేశం. మోసపోవద్దు అంటే అర్థం ఆ రోడ్డు ఎక్కొద్దని కాదు, విజయవాడ హైవే ఎక్కొద్దని కాదు, బాంబే హైవే ఎక్కొద్దని కాదు, జాగ్రత్తగా చేయండి అని. బండి కండిషన్ ఇందాక అనుకునేవన్నీ. సో ప్రతి ఒక్క కస్టమర్కి ₹10,000 ఉన్న కస్టమర్ కాడి నుంచి 10 లక్షలు 10 కోట్లు ఉన్న కస్టమర్ని కూడా ఈజీగా వెల్కమ్ చేయగలిగేటటువంటి సెక్టర్ ఏదన్నా ఉందంటే అది స్టాక్ మార్కెటే మేడం. మనకు తెలిసినటువంటి వ్యాపారాలు ఏది సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నా అందులో వెళ్ళి మీరు నేను వాటాలు తీసుకోలేము. కానీ స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ లో మీరు వాటా తీసుకోవచ్చు, రతన్ టాటా గారి కంపెనీలోను వాటా తీసుకోవచ్చు, టాటా కంపెనీస్ లో, రెడ్డి ల్యాబ్స్ లోను తీసుకోవచ్చు, సన్ ఫార్మాలో తీసుకోవచ్చు. ఇంత మంచి అవకాశం ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ కొంతమంది ఎక్కువ మంది ఫ్రాడర్స్ ఎక్కువ మంది పోగొట్టుకోవడం వల్ల, ఈ ఫ్రాడర్స్ వల్ల అవ్వచ్చు, వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా ఎక్కడో టీవీలు చూసి ఎక్కడో పేపర్లో చదివి ఎవరిని మీట్ అవ్వకుండా ఏమి చెక్ చేయకుండా హాఫ్ నాలెడ్జ్ తో ట్రేడ్లు చేసి డబ్బులు పోగొట్టుకుని మార్కెట్ ని బ్లేమ్ చేశారు. ఈ భయానికి పాపం ఆర్థికంగా నలిగిపోతున్నా సరే ఇతను ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు చేసుకోవట్లేదు. ₹2 లక్షలు అదే బ్యాంక్ లో ఉంటే 1 year తర్వాత మీకు ఇన్ఫ్లేషన్ తో చెక్ చేసుకుంటే మీ ఒక 4-5 వేలు పోయి ఉంటాయి అక్కడ. ఈ రోజు ఉల్లిపాయ రేటు, ఈ రోజు ఆలు రేటు, ఈ రోజు గోల్డ్ రేట్ అన్ని చూసుకొని మీరు నా 2 లక్షలు అక్కడ బ్యాంక్ లో ఉన్నాయిలే అనుకుంటే దాని వాల్యూ 1,86,000 1,88,000 అవుతుంది. అంటే యు ఆర్ లూజింగ్ యువర్ మనీ, యు ఆర్ నాట్ బీటింగ్ ఇన్ఫ్లేషన్. సో నేనేమంటే మీ వర్క్ మీరు చేసుకుంటూ ఎక్స్పర్ట్ సలహాలతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అందరూ స్టాక్ మార్కెటే చేయమని కాదు మేడం, కానీ మీ పనులు మానుకొని చేయొద్దు. మీ పనులు మీరు చేస్తూనే మనీని కూడా మీతో పాటు వర్క్ చేయనివ్వండి. నిదానంగా చెక్ చేసి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని కలిసి కొన్ని రోజులు చెక్ చేసి బాగుంటేనే తనతో జాయిన్ అవ్వాలి. చాలా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చేటటువంటి స్టాక్ మార్కెట్ మీద ఇంత బ్లేమ్ రావడం. ఇప్పుడు అదే ఫీల్డ్ లో ఉండి మేము మొదట్లో పోగొట్టుకున్నాం. మేము చెప్పాను కదా మేడం, కొన్ని ₹1,00,00,000 సంపద ఉందని తెలిసి ₹1,00,000 పోగొట్టుకొని ₹1,000 ఫీజులు కట్టి 100 గంటలు గడిపి, ఇది యూట్యూబ్లో కానివ్వండి మా కోచింగ్లో కానివ్వండి, అలా ఎక్స్పర్ట్స్ అవుతారు మేడం. ఎవరో ఒకళ్ళు టెక్నీషియన్ అవుతారు. ఎక్స్పర్ట్స్ అంటాం కంటే కూడా సమ్ టెక్నీషియన్. ఆ టెక్నీషియన్ త్రూ వెళ్ళి స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆదాయాన్ని పెంచుకొని ఈ బయట జరుగుతున్నటువంటి ఈ ధరల పెరుగుదల, అవసరాల పెరుగుదల, మనకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలు, మనకున్నటువంటి అవసరాలు, వీటిని బీట్ చేయమని చెప్తున్నాం మనం. అంతేగాని నలిగిపోకండి. ఆర్థికంగా ఇప్పుడు ఉన్న ఇబ్బందుల్లో 99% 99.99% అన్ని రిలేటెడ్ విత్ మనీయే మేడం. ఇంకా 1% 2% మన హెల్త్ రిలేషన్స్ మీద సమస్యలు ఉంటాయి, అవి ఎలాగైనా సాల్వ్ అవుతాయి. సో ఇంత ప్రాబ్లం పడే బదులు కొద్దిగా టైం స్పెండ్ చేసి మాలాంటి వాళ్ళతో మాట్లాడుకొని నేర్చుకోవడం అంటే కొద్దిగా నాలెడ్జ్ సంపాదించుకొని ట్రేడ్ చేయండి. హ్యాపీగా మీకు ఉన్నటువంటి ఆర్థిక లక్ష్యాలన్నీ సక్సెస్ఫుల్ గా అవుతాయి. స్టాక్ మార్కెట్ లో అంత సంపద ఉంది. అది జనరల్ గా ఇప్పుడు మామూలుగా తీసుకుందామండి, కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ సెక్టార్లో, కొంతమంది ఐటీ జాబ్స్లో జాబ్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక సామాన్యుడి నుంచి ఐటీ వాళ్ళ వరకు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ మనకు వస్తే బాగుండని అనుకుంటారు. ఇప్పుడు నెలవారీ ఒక 10,000 సంపాదించే వాళ్ళు కూడా మనం స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? అంటే ఒక 10,000 తన సంపాదన అయితే ఒక 2,000 3,000 నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? 500 రూపీస్లో కూడా 100 రూపీస్ కంటే తక్కువ కూడా స్టాక్స్ ఉన్నాయి మేడం మన దగ్గర. ఓకే, మనం చేయాల్సిందల్లా ఏంటంటే మన అంతటా మనం రీసెర్చ్ చేసే టైం ఉంటే, టైం ఉంటుంది మేడం, మన అందరికీ టైం ఉంది. కాకపోతే మనం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తాం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వెళ్ళాం, ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాం, ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తాం. ఎవరో డాన్సులు వేస్తుంటే మనం చూస్తూ ఉంటాం, ఎవరో ఫేక్ ప్రాంక్లు అవి ఇవి చేస్తుంటే చూస్తూ ఉంటాం.
అసలు ఈ రోజుల్లో నేను నేర్చుకోలేను అనే అంశమే లేదు మేడం. యూట్యూబ్ ఇట్లాంటి మీలాంటి ఛానల్స్, వందల ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ బోలెడు ఉన్నాయి. ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎంపవర్మెంట్, ఈ మూడు చూడండి ఈతోనే స్టార్ట్ అయ్యి మనం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ దగ్గర ఆగిపోయాం. ఎవరో ఆంటీ డాన్స్ చేస్తుంటే ఆ వీడియోలన్నీ వైరల్ చేస్తారు వీళ్ళే, ఏదో ప్రాంక్ వీళ్ళే వైరల్ చేస్తారు. అంతెందుకు మేడం, ఆదిని, సుధీర్ని వీళ్ళందరినీ హీరోలు చేసింది మనలాంటి కామన్ మ్యానే. మన ఇంటర్నెట్ ప్రజెన్స్ వల్ల వాళ్ళందరూ స్టార్స్ అయ్యారు. వాళ్ళు కార్లు, ఇళ్ళు కొనుక్కొని వాళ్ళ హోమ్ టూర్లు చేస్తుంటే మళ్ళీ మనమే చూస్తుంటాం, అక్కడే ఉంటాం. మేమనేది ఏంటంటే ఎడ్యుకేషన్ వైపుకి రండి, ఇంకా చూసిన చాలు, ఎంటర్టైన్మెంట్ చూసిన చాలు. రీల్స్ లో, ఇన్స్టా రీల్స్, రేవంత్ రెడ్డి కేసీఆర్ గొడవలు, పవన్ కళ్యాణ్ జగన్ గొడవలు, వాళ్ళందరూ బాగున్నారు, వాళ్ళందరూ దే ఆర్ లీడర్స్. వాళ్ళకేం మనం చూడకపోయినా పెద్ద వాళ్ళకి పోయేదేం లేదు. స్వయానా లీడర్సే చెప్తున్నారు మేడం, అరే ఎలక్షన్ అయిపోయినాయి, మీ పనులు మీరు చేసుకుంటారు బాబు, సినిమాలకేదో రండి, అంతేగాని చావకండి, వచ్చి మీరు కొట్టుకోనుకోండి, 500 పెడితే ఎందుకు వస్తున్నారు మరి వాళ్ళని అడుగుతున్నారు ఉల్టా మనల్ని. 500 రూపాయల టికెట్ పెట్టినా, 800 రూపాయల టికెట్ పెట్టినా వెళ్తున్నాం. అంటే మనకున్నటువంటి ఈ మీడియా అంతా మనల్ని అవేర్నెస్ వైపుకి పోకుండా అడిక్షన్ వైపు పోయేలా చేసినాయి. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ సేల్ అవ్వాలి. రీల్స్ కానివ్వండి, ఇన్స్టాలో వచ్చే ప్రోమోస్ కానివ్వండి, యూట్యూబ్లో వచ్చే డిబేట్స్ కానివ్వండి. డిబేట్ చూడాల్సిన పని ఏంది మేడం? ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ విరాట్ కోహ్లీ ఆప్షన్స్ లో విరాట్ కోహ్లీ అనుష్క కూడా చూడదు, మనం మాత్రం ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ చూస్తుంటాం. ఎందుకంటే ఈజీ విన్ అవకాశాలు ఉన్నాయి కదా అని. మేబీ ఓడిపోవచ్చు ఇండియా, బట్ అంటే విరాట్ కోహ్లీ చేసేటటువంటి మ్యాచ్లు చూడడం కాదు, ఆయన చేసేటటువంటి ఎఫర్ట్స్ చూడాలి మనం. విరాట్ కోహ్లీ లాగా అన్ని డబ్బులు ఉంటే నేనైతే ఎండలోకి కూడా వెళ్ళను, కానీ ఆయన ప్రతిరోజు 2000 బాల్స్ ప్రాక్టీస్ చేస్తాడు, మనం మాత్రం 2000 రీల్స్ చూస్తాం. నేర్చుకోండి, స్టాక్ మార్కెట్ ఏం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, సింపుల్ సెన్స్. మార్కెట్లు బాగా పడ్డాయి, 300 కోట్లు 3 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి అని తెలిసింది మీకు. నెక్స్ట్ డే మీ దగ్గర ఉన్న 10,000 అందులో పడేయండి. మార్కెట్లు పుంజుకున్నాయి, 1,00,000 కోట్ల సంపద పెరిగింది ఇన్వెస్టర్లకు అని తెలిసింది, ఆ రోజు అమ్మేయండి. మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేయట్లేదు, మనలాంటి వాళ్ళ సలహా తీసుకోండి. సార్ మార్కెట్లు పడ్డప్పుడు నాకు కాల్ చేయండి సార్, నేను నా దగ్గర ఉన్న 1000-2000 పెట్టుకుంటాను, అంతే. అప్డేట్స్ ఇందులో ఉండండి అంటున్నాం. నేనేంటి మేడం, ఈ మధ్య అయితే అన్ని సినిమాల్లోనూ ఈ యూట్యూబ్ ఎపిసోడ్స్, నా అన్వేషణ లాంటి వాళ్ళు కూడా, అరే బాబు డబ్బులు సంపాదించండి రా, డబ్బులు సంపాదిస్తే మీకు ఏదన్నా ఇదవుతుంది, ఇన్వెస్ట్మెంట్ సైడ్కి రండి అంటున్నాం. మన ఇండియాలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ని, ఇన్సూరెన్స్ని మనలాంటి వాళ్ళు పదే వెళ్ళి అడుక్కోవాలి. బయట కంట్రీస్లో ఇన్సూరెన్స్ చేసేవాడి దగ్గరికి వీళ్ళ అపాయింట్మెంట్ కోసం వెళ్తారు, మన ఇండియాలో మాత్రం మనం వెళ్ళి అడుక్కోవాలి. ఎంటర్టైన్మెంట్కి మాత్రం అడగక్కర్లేదు, ఈ మందు షాపులకి, ఈ ఇన్స్టా రీల్స్కి, సినిమాలకి, వీటికి ఏం అడగక్కర్లేదు, క్రికెట్ మ్యాచ్లకి. సో వేలకు డబ్బులు తగలేసి పనికిరాని చేసే బదులు అదే 1000-100 ఇటు వచ్చి కొన్ని రోజుల పాటు నేర్చుకున్న సబ్జెక్ట్ నేర్పేటటువంటి సంస్థలు, సబ్జెక్ట్ నేర్పేటటువంటి యూట్యూబ్ ఛానల్స్, మాలాంటి వ్యక్తులు చాలా మంది అవైలబుల్లో ఉన్నారు. వీళ్ళందరూ ఇది నేర్చుకుని ఆర్థికంగా డెవలప్ అయితే నీతో పాటు నీ ఫ్యామిలీ, నీ వెనకున్న అందరూ బాగుంటారు, స్టేబుల్ అవుతాము. మీరు ఎక్కడన్నా చూడండి ఆర్థిక సమస్యలే, అది బస్ ఎక్కండి, ట్రైన్ ఎక్కండి, మెట్రో, వాట్ ఎవర్ యూ కాల్డ్. ఈవెన్ మాలాంటి టెక్నీషియన్స్ కూడా అన్ని పోగొట్టుకున్న తర్వాత నేర్చుకున్నదే ఇది. మేము ఆల్రెడీ పోగొట్టుకున్నాం, నేర్చుకున్నాం. మా సలహాలతో మీరు కూడా ఏదైనా ప్రాఫిట్ పొందగలిగితే కొన్ని రోజులు చెక్ చేసి పొందమంటున్నాం. అది వాళ్ళు చెప్పే ఉద్దేశం ఏంటి, ఈ మొబైల్స్ లో వచ్చే కాలర్ ట్యూన్ ఉద్దేశం ఏంటంటే అది మోసపోకండి, అంటే జాగ్రత్తగా చేయండి. జాగ్రత్త అంటే వెళ్ళి కలవడం, కొన్ని రోజులు చూడడం, మన దగ్గర 1,00,000 రూపాయలు అంటే 20,000 పెట్టడం, క్రమక్రమంగా పెంచుకోవడం, అంతేగాని అటు వైపు వెళ్ళొద్దని కాదు. తప్పుగా అర్థం చేసుకున్నట్టు. అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.